ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు కలిగిన దేశాల్లో మెక్సికో ఒకటి. నాగరికత మాత్రమే కాదు, ఇంకా అక్కడ ఎన్నో విచిత్రాలున్నాయి. వాటిలో ఒకటి లా llorona. దీని అర్థం స్పెయిన్ భాషలో ఏడ్చే మహిళ అని. ఆమె కథను అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. తరాలుగా ఈ కథ ఒకరి నుంచి మరొకరికి చేరుతూ వస్తుంది. ఈ కథను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. కానీ అన్నింట్లోనూ ఓ మహిళ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. పొడవాటి నల్లటి జుట్టుతో ఉంటుంది. తెల్లటి బట్టలతో మెరుస్తూ ఉంటుంది. శాంటాఫే అనే నది పక్కన సరస్సుల పక్కన ఆమె రాత్రి వేళ నడుస్తూ కనిపిస్తుంది. తన పిల్లల కోసం ఆమె వెతుక్కుంటూ ఉంటుంది. అరుస్తుంది, ఏడుస్తుంది, శపిస్తుంది. అదే ఈ కథలో సారాంశం. అసలు ఆమె ఎవరు, ఎందుకు అలా తిరుగుతుంది, ఎందుకు ఏడుస్తుంది, ఆ పిల్లల కథ ఏంటి, ఇదంతా ఎప్పుడు జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. కానీ శాంటాఫే నది దగ్గరి స్థానికులు మాత్రం వారి మాటల ద్వారా ఈ కథను చెప్తూ ఉంటారు. ఎక్కడా పుస్తకాల్లో ఇది కనిపించదు. ఇది ఎంతో ఆసక్తిగా ఉండటంతో దీనిపై చరిత్రకారులు ఫోకస్ పెడుతున్నారు. ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. వీడియోలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆమె పేరు మారియా. ఓ పేద కుటుంబంలో పుట్టింది. చాలా అందంగా ఉంటుంది. ఆమె వీధిలో వెళ్తుంటే స్థానికులకు దేవకన్యలా కనిపించేది. ఆమెను చూసేందుకు చాలా మంది ఆ వీధిలో పని పాఠాలు లేకుండా తిరిగేవాళ్ళు. వీలైతే ఆమెకు వినిపించేలా మెచ్చుకునేవాళ్ళు. ఇలా రోజులు గడిచే కొద్దీ యుక్త వయసులో ఉన్న ఆమెకు ఆ ప్రశంసలు నచ్చాయి. ఏ అమ్మాయి అయినా అందంగా ఉన్నావని ఎవరైనా అంటే ఆనందపడతారు కదా. ఆమె కూడా అలా సంతోషించేది. అలాంటి పొగడ్తల కోసం ఇంట్లోంచి ఏదో ఒక వంకతో బయటకొచ్చి తెల్లటి గౌనుతో వీధిలో అలా తిరిగేది. ఆమె అలా వెళ్తుంటే కుర్రాళ్ళు పడి చచ్చేవాళ్ళు. ఇవన్నీ ఆమె జీవితంలో ఆనందకరమైన రోజులు. ఓ రోజు గుర్రంపై వెళ్తూ ఓ వ్యక్తి ఆమెను చూశాడు. నీ చూపులతో నన్ను నీ ప్రేమలో పడేశావని చెప్పాడు. నిజమని నమ్మింది. అత్యంత సంపన్నుడైన అతను తెల్లారేసరికి ఆమె ఇంట్లో వాలిపోయాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. పేద కుటుంబం, అంతకంటే ఏం కావాలి అనుకున్నారు. పెళ్లైపోయింది. మొదట్లో ఆమెతో బాగానే ఉన్నాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టాక అతని వైఖరి మారింది. క్రమంగా ఆమెను మెచ్చుకోవడం మానేశాడు. నువ్వు ఇదివరకంత అందంగా ఏమీ లేవు అంటూ రుసరుసలాడటం ప్రారంభించాడు. అందం శాశ్వతం కాదు కదా అంటే, నాకు అదంతా అవసరం లేదు, నువ్వు ఇదివరకట్లా ఉండాల్సిందే అనేవాడు. ఆమెకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇది వరకు రోజు ఇంట్లోనే ఉండే భర్త క్రమంగా 3-4 రోజులకు ఒకసారి ఇంటికి రావడం మొదలెట్టాడు. ఎందుకీ మార్పు అని మారియా కొంతమందిని ఆరా తీసింది. అప్పుడు ఆమెకు అసలు విషయం తెలిసింది. అతనికి ఆడవాళ్ల పిచ్చి. ఎవరితోనూ శాశ్వతంగా ఉండడు. అమ్మాయిలతో గడిపే అలవాటుంది. డబ్బు ఎరవేసి అమ్మాయిలను ఆట బొమ్మల్లా చూసేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా తన 2 పిల్లల్ని తప్ప మారియాను పట్టించుకునేవాడు కాదు. ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన మారియా ఆ పిల్లలపై పగ పెంచుకుని వారిని నదిలో ముంచి చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుంది అనేది ఈ కథలో ఒక కోణం. మరో కోణం ఏంటంటే, భర్తపై పగతో పిల్లల్ని నదిలో ముంచేసిన మారియా వాళ్ళు అమ్మా అమ్మా అని విలవిలలాడుతుంటే ఆమె మనసు కరిగిపోయింది. మాతృ హృదయం తల్లడిల్లింది. వెంటనే పిల్లల్ని నీటిలోంచి తీద్దామని ప్రయత్నించింది. కానీ నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ పిల్లలు కనిపించకుండా పోయారు. దాంతో వారి కోసం అక్కడే వెతుకుతూ తిండి తినేది కాదు. రోజులు గడిచే కొద్దీ ఆమె జీవోత్సవంలో మారింది. చివరకు అలాగే చనిపోయిందని ఆత్మగా మారి ఇప్పటికీ వారి కోసం అక్కడ వెతుకుతూ కనిపిస్తుందనేది ఈ కథలో మరో కోణం. అందుకే ఆమెపై స్థానికులకు ఓ రకమైన జాలి కూడా ఉంటుంది. ఈ కథలో మనం ఇప్పటి వరకు సెంటిమెంట్ యాంగిల్ చూసాం. ఇక ఇప్పుడు హర్రర్ యాంగిల్ చూస్తాం. తన పిల్లలు తనకు దూరం అవ్వడం, తన జీవితం అల్లకల్లోలం అవ్వడంతో మారియా ప్రేతాత్మలా మారింది. ఇక అప్పటి నుంచి నదులు సరస్సుల దగ్గర తిరుగుతూ అప్పుడప్పుడు నీటిలో కూడా కనిపిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆమె ఆత్మకు శాంతి లేదు. అప్పుడప్పుడు రాత్రి వేళ ఆమె ఏడుస్తుంది. ఆ తర్వాత భయంకరంగా అరుస్తుంది. ఆమెను రాత్రి వేళ చూస్తే ప్రమాదమని, పగబెట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరగడంతో మెక్సికోలో ప్రజలు రాత్రి వేళ నదులు సరస్సుల దగ్గరకు వెళ్లడమే మానేశారు అనేది మరో కోణం. ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదని, ప్రాణాలు పోతాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ఆధునిక యుగంలో ఈ కథను పిల్లల తల్లిదండ్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎలాగంటే, స్కూళ్లకు పంపే పిల్లలు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయాలనే ఉద్దేశంతో వారికి కథ చెప్తున్నారు. దాంతో పిల్లలు రాత్రి అవ్వకముందే ఇళ్లకు వచ్చేస్తున్నారు. అలా మెక్సికోలో పేరెంట్స్ పిల్లల్ని తమ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. సాయంత్రం వేళ ఇదే ఆలోచిస్తూ ఇళ్లకు వచ్చే పిల్లలు తాము తెల్లని మహిళను చూశామని, ఆమె జుట్టు పొడవుగా ఉందని, నది పక్కన తిరుగుతోందని ఇలా లేనిపోనివి చెప్తున్నారు. ఇలా ఈ కథ నెక్స్ట్ తరానికి కంటిన్యూ అవుతోంది.
ఈ స్టోరీ గురించి ఒక సినిమా వచ్చిందన్న విషయం కూడా మనలో చాలా మంది తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.